పునరుత్థానుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడవు. మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జూన్ మాసము 8వ తేదీ ప్రభు దినం ఆదివారం ఆరాధనకు మమ్మలను మీరు సమకూర్చి ఇప్పటి వరకు నాయనా పాటల ద్వారా మీ నామమును మహిమపరచడానికి ఘనపరచడానికి సహాయం చేశారు. మీ పరిశుద్ధమైన లేఖనాలు చదివి ధ్యానించి మేమందరము కూడా ఆత్మీయతలో బలపడుటకు సహాయం చేసి మా అందరి ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు గణనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు సంపూర్ణంగా కలుగునుగాక. కూడి ఉన్న మీకందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందామండి. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. గిలరా, సృష్టి ముగింపు దశ ఎలా ఉంటుంది? అంత్యకాలములో, రాకడ సమీపములో సంఘములో, సమాజములో ఉన్నవారు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి యొక్క ఆలోచన విధానము కానీ, వారి యొక్క నడవడిక కానీ, వారి యొక్క మనస్సు ఎలా ఉంటుందో ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాటను మనము చదివి ఉన్నాం. ఆ మాటలో మనము గ్రహించవలసింది, చెడుగా ఉన్నటువంటి మనుషులు మరింత చెడు చేస్తారు అని చదివిన వాక్య భాగంలో అంతకంతకు చెడిపోవుదురు. హృదయాలలో చెడుతనం ఉన్నది ఇప్పటికే, ఇంకా దీనికంటే రెట్టింపు చెడుతనముతో ప్రజలు జీవిస్తారు. గ్రహింపు లేకుండానే, గమనిక లేకుండానే ఈ క్రమములో మానవాళి వెళుతూ ఉన్నదని పౌలు ఎప్పుడో ఈ పత్రికలో రాసి పెట్టారు. ఇదే క్రమములో మనము కొన్ని మాటలు ప్రియులారా చదివి ధ్యానం చేసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము చదవగా విందామండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అపహాసకులుందురని యూదా ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, అంత్యకాలములో పరిహాసం చేసేవారు ఉంటారట, ఎగతాళి చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి, ఒక కుటుంబం గురించి మరొక కుటుంబం, ఒక సంఘం గురించి మరొక సంఘం, ఈ రీతిగా మనుషులు పరిహారం చేసేటువంటి మనస్సు కనబరుస్తూ ఉన్నప్పుడు అంత్యకాలము సమీపముగా ఉన్నదని యూదా తన పత్రికలో రాశారు. ఇదే క్రమములో అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా.
పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 7 వరకు ఉన్నటువంటి చక్కటి దేవుని మాటలు చదువుకుందాం ప్రియులారా. అంత్య దినములలో తన స్వకీయ దురాశల చొప్పున ఆ, 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 భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ప్రస్తావిస్తూ అంత్య దినాలు ఎలా ఉంటాయి, అపహాసకులు ఎక్కువగా ఈ దినాల్లో ఉంటారు, అనేక మంది స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు కనిపిస్తూ ఉంటారు. రెండవ రాకడ గురించి వింటున్నా, రెండవ రాకడ గురించినటువంటి జ్ఞానం ఉన్నా కానీ ఆ రాకడ లేదు, రాకడ రాదు అని రాకడను తిరస్కరించేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే నోవహు దినాల్లో జరిగినటువంటి జల ప్రళయమును ప్రజలు మర్చిపోయారు. ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఆ వర్షాన్ని దేవుడు పంపించాడు, ఆనాటి ప్రజలు చేసినటువంటి పాపదోషాలను బట్టే కదా అని ఆ యొక్క పరిస్థితులు మరచిపోయి సృష్టి అంతమవుతున్నదనే సత్యాన్ని కూడా మరచి బైబిల్ యొక్క సత్యాన్ని అపహాస్యం చేసేవారు ఉంటారు అని పేతురు ప్రకటిస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో క్రీస్తు శకం 1వ శతాబ్దములోనే ఈ రీతిగా ఆత్మ ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో రాయబడినటువంటి మాటలు జరగబోయేవి ముందుగానే పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. రాకడ సమయములో, సృష్టి ముగింపులో ఇలాంటి ప్రజలు, ఇలాంటి మనస్సు కలిగిన వారు చూస్తాము. అంటే ఇలా చూస్తున్నప్పుడు అంత్య దినములు సమీపముగా ఉన్నాయి, అంత్యకాలము సమీపముగా ఉన్నది, ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడని ఈ యొక్క పరిస్థితులను బట్టి మనము గమనించాలని పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రియులారా, ఇదే క్రమంలో మరికొన్ని మాటలు మనము చదువుకుందామండి. మరికొన్ని మాటలు 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా, 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని మాటలు చదువుదాం ప్రియులారా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఇంకోటి చదువుకుందాం. మొదటిగా అంత్య దినాలలో సంఘములో ఉన్నవారు, సంఘము వెలుపట ఉన్నవారు, ఈ మానవ జాతి ఎలా ఉంటారు అనే మాట పౌలు ముందుగానే తిమోతికి రాసినటువంటి పత్రికలో
పొందుపరచబడి ఉన్నది. మొదటి మాట ఏంటంటే, అనేక మంది ధనము సంపాదించాలని ధనాపేక్ష కలిగి ఉంటారు. రెండవది, బింకములాడువారు. అంటే దాని అర్థం ఏంటంటే బడాయి మాటలు మాట్లాడేవారని. అంటే ఏమి లేకపోయినా ఉన్నట్టుగా, ఏమి కలిగి ఉండకపోయినా కలిగి ఉన్నామని జీవపుటముతో మాట్లాడేటువంటి మాటలు గలవారు మనకు కనిపిస్తారు. తర్వాత అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు ప్రియులారా అవిధేయులు, అనగా తల్లిని, కన్న తల్లిని, తండ్రిని తల్లిగా లేకపోతే తండ్రిగా పిలిచేవారు కూడా తల్లి అని, తండ్రి అని గౌరవించేవారు కూడా తక్కువగా ఉంటారు. చదువమ్మ. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ లేని వారు. అనురాగం అంటే ప్రేమే కదండి. అనురాగరహితులనగా ఒకరి మీద మరొకరు ప్రేమ లేకుండా ఉంటారు. సంఘములో ఉన్న ఆత్మీయులైనా, కుటుంబంలో ఉన్న వారి అయినా, పొరుగు వారి మీదైనా, తోటి వారి మీదైనా ప్రేమ లేనటువంటి స్వభావముతో అంచె దినాలలో, రాకడ సమయంలో సేవకులైనా సరే ప్రియులారా అలాగే కనిపిస్తూ ఉన్నారు. తర్వాత అతి ద్వేషులు. ఇది బాగా వినాలి. ఇది అందరిలో ఉన్నటువంటి, చాలా మందిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే అతి ద్వేషులు అనగా తీరని పగ కలవారు. అంటే వారు జీవించినంత కాలము కూడా ఒకరి మీద మరొకరు పగ తీరదట. పగతోనే వారు కాలాన్ని ముగిస్తారు. సమాధాన పడరు, తగ్గించుకోరు, క్షమాపణ కోరుకోరు. ఏమండి? తీరని పగ కలిగిన వారు. అపవాదుకులు అనగా, ఈ మాట అర్థమేనండి. అపవాదుకులు అనగా ప్రియులారా ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద, సంఘం మీద ప్రియులారా అపనిందలను ప్రచారం చేసేవారు ఉన్నారు. నిందలు మోపేవారు, ఆ రీతిగా నిందను అనేక మందికి తెలియజేసేవారు ఉంటారు. తర్వాత అజితేంద్రియులు అనగా ప్రియులారా తమను అదుపులో పెట్టుకోలేని వారు. మాటనైనా, వారి ఆలోచనైనా, వారి ఉద్రేకమైనా, వారి కోపమైనా, ఏమండి వారి పనులైనా అదుపులో పెట్టుకోలేరట. అదుపులో పెట్టుకోలేని వారు చాలా మంది కనిపిస్తున్నారు. కనుక అంత్యకాలము, అంత్య దినాలు, రాకడ సమయము దగ్గరగా ఉన్నదని ఈ యొక్క అనుభవాల ద్వారా గమనించాలని పౌలు మనకు తెలియజేస్తా ఉన్నారు. తర్వాత చదువమ్మ. క్రూరులు అంటే సజ్జన ద్వేషులు అనగా మంచి గిట్టని వారు. మంచి అంటే గిట్టన వారు. మంచి మాట్లాడితే, మంచి చేస్తే వారు అంగీకరించలేరు, ఒప్పుకోలేరు, సమ్మతించలేరు. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. పిల్లారా అందరం భక్తి గలవారమే. ఏమండి? ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, మందిరానికి వస్తాం, కానుకలు ఇస్తాం, ఆదివారం దేవునికి సమయం ఇస్తాం, ఉపవాసం ఉంటాం. ఏమండి? భక్తిగా మాట్లాడతాం. మాది భక్తి గల కుటుంబం, మాది ప్రార్థనా కుటుంబం. పైకి ప్రియులారా ఒక పరిసైన వలె అనేక మందికి
భక్తిగా కనపరచడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేవుని యొక్క బల ప్రభావాల మీద నమ్మకం లేక భక్తి చేసేవారు ఉన్నారు. దేవుని యొక్క మహిమ మీద నమ్మిక లేక, దేవుని యొక్క మహిమను ఆశ్రయించక, దేవుని యొక్క బలమును ప్రభావమును ఆశ్రయించక, ఆధారం చేసుకొనక భక్తి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. పైకి భక్తిగా ఉంటారు కానీ సంపూర్ణంగా నిలకడగా నిలబడలేరు. ఇలా ఉంటాయట. అంత్య దినములలో మనుష్యులు ఈ అనుభవాలతో ఉంటారు గనుక రాకడ అతి సమీపముగా ఉన్నది. మరొక అనుభవాన్ని కూడా మనం చదువుకుందాం ప్రియులారా. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు ప్రియులారా. రోమాపత్రిక 1వ అధ్యాయం చాలా ఓపికగా చదువుకుందాం. 28వ వచనము నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు చదవగా విందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీళ్ళరా, పౌలు ఆ దినాలలోనే, ప్రారంభ దినాలలోనే రోమాలో ఉన్నటువంటి ఆ సంఘ పరిస్థితులు, వారు ఎలా ఉన్నారు, ప్రారంభములో రాకళ్ళు ఎలా ఉంటుందో కూడా ముందుగానే హెచ్చరించారు. మొదట ప్రతి వ్యక్తిలో కూడా ఈర్ష్య ఉంటుంది. మనకంటే మన తోటి వారు ఫలిస్తున్నప్పుడు, విస్తరిస్తున్నప్పుడు, ఏమంటే క్షేమంగా ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు పట్టుకోలేదు. మనకంటే మరొకరు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే, ఎక్కువగా వాక్యం ప్రకటిస్తూ ఉంటే, సంఘం విస్తరిస్తూ ఉంటే, భక్తిగా ఉంటే, మనకంటే ఎవరినైనా మన ఎదుట గొప్పగా మాట్లాడితే ఒప్పుకుంటారండి. మన ఎదుట ఎవరినైనా గణపరుస్తూ ఉంటే అంగీకరించలేము, తట్టుకోలేము. ఈర్ష్య అంచె దినాల్లో కనబరుస్తారు. మరొకటి ఉంది అక్కడ, మత్సరం, నరహత్య, కలహం, కపటము. ఇవన్నీ తెలిసిన మాటలే కనుక ముందుకు వెళుతున్నాను. అపవాదుకులు మరలా రెండోసారి కూడా ప్రస్తావించారు. అపవాదుకులు అనగా అపనిందలు వేసేవారు, అంటే నిందలు మోపేవారు, అపవాది సంబంధులు. ఎవరి మీద? ప్రతి ఒక్కరు కూడా భక్తులు మరొక భక్తుని మీద, సేవకుడు మరొక సేవకుని మీద, ఒక సహవాసం మరొక సహవాసం మీద. మరికొందరు ఉన్నారు దేవుని మీదకు నిందలు మోపేవారు ఉన్నారు.
ఈనాడు ప్రియులారా నిందలు మోపడానికి వెనకంజ వేయటల్లా, నిందలు మోపడానికి భయం లేకుండా ఉంటున్నారు, భయపడటల్లా. ఏమండి, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడున్న మాట ఏంటంటే మనం గమనించాల్సింది, చెడ్డవాటిని కల్పించువారు చెడ్డవాటిని సృష్టిస్తారట. లేనివి ఉన్నట్టుగా మాట్లాడతారు. అలా అక్కడ విషయం ఉండదు, అదొక సత్యం ఉండదు. అక్కడ ఏం జరగనది జరిగినట్లుగా, చెయ్యని కార్యము చేసినట్లుగా. ఆ పాపం చేయలే, అబద్ధం వాళ్ళ, అన్యాయం చేయలే, మోసం చేయలే, కీడు చేయలే, ఇబ్బంది పెట్టలే, నష్టపరచలే, ఏమండి, దూషించలే, తృణీకరించలా, తేలికగా చూడ, అగౌరవపరచలా. అయినా కానీ ప్రియులారా, ఆ వ్యక్తులు ఎలాంటి వారట? చెడ్డ వాటిని కల్పించేవారు అని చెప్తూ ఉంటారండి. అంచె దినాలలో ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో భక్తుల ద్వారా దేవుడు రాయించినటువంటి ప్రతి మాట నేటి దినాలలో ప్రియులారా మనమందరము కూడా చెవులారా వింటున్నాం, కన్నులారా ఆ కార్యాలు చూస్తున్నాం, వారి క్రియలు చూస్తున్నాం. భక్తుల యొక్క క్రియలు, భక్తుల యొక్క ఆలోచనలు, భక్తుల యొక్క ఆ భక్తి యొక్క ఆ క్రమం ఎలాంటిదో ప్రియులారా, అంచె దినాలు ఎలా ఉంటున్నారో అనేక మంది మన ద్వారా ఒకరినొకరు గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రియులారా, ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, అంటే తెలిసిన మాటలు చెప్పటం లేదు, అనురాగరహితులు. మరొకసారి కూడా ఈ మాటను ప్రస్తావించారు. అనురాగరహితులు అంటే ఇక్కడ భావాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాలి లేనివారు అని. యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ చేస్తున్న దినాలలో ఏమండి, అనేక మంది రోగులు, అనేక మంది దయ్యం పట్టిన వారు, అనేక మంది బంధకాల్లో ఉన్నవారు వారి దగ్గరకు రాగా దాటిపోయారా? బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ఏమండి, ఎండిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, విరిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఏ వ్యక్తిని దాటిపోలేదు, ఏ పాపిని దాటిపోలేదు. ఆయన జాలిపడి, అంటే ఈనాడు ఆ మనసు లేకుండా ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఎన్నోసార్లు చదువుకున్నాం. క్రీస్తు లాంటి ఈ మనస్సు మనం కలిగి ఉండాలని చదువుతాం, కానీ వచనం గుర్తే, మాటలు చదివాం, కానీ ఆచరణ నాకైనా మనకైనా తక్కువగానే ఉంటుంది. అనురాగరహితులు అంటే జాలి లేని వారు. ఆ తర్వాత మరొక మాట ఉంది ఇక్కడ, నిర్దయులైరి. నిర్దయులు అనగా దయ లేనివారు, దయ చూపని వారు. దయ ఎవరికి చూపాలి? మనం దేవుడు ప్రియులారా సమూయేలు మీద దయ కలిగి ఉన్నాడు, దయ చూపారు. యేసుక్రీస్తు ప్రభువు మీద తండ్రి అయిన దేవుడు ఆయన దయను ఆయన మీద నిలిపారు. మనమందరము కూడా జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మనమందరము కూడా దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలి అంటున్నాడు. మనం అందరి దయ కావాలి, ఏమండి. అంటే కఠినమైనటువంటి మనసైనా, కఠినమైనటువంటి మాటలైనా, బాధను కలిగించేటువంటి తలంపులైన, ఆలోచనలైన భక్తులైనటువంటి మనం కలిగి ఉండకూడదు. నిర్దయులు అంటే దయలేని వారు, దయ చూపని వారు రాకడ సమయాలలో మనకు కనిపిస్తారు. మనకు చేతనైనంత వరకు దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ప్రియులారా, అనేక మంది ఎడల దేవుడు ఏ రీతిగా దయను కనబరిచారో అదే దయ మనము కూడా పొందదగిన వారికి, చేయదగిన వారికి చేయాలి, దయ కనబరచాలి. మన సహాయము ద్వారా, ప్రార్థన ద్వారా. ఇప్పుడు సహాయం చేయలేని స్థితి ఉంది, కనీసం ప్రార్థన ద్వారా అయినా దయ చూపించాలి కదా, ఆయా పరిస్థితులను బట్టి. ఏమండి, ఇప్పుడు చాలామంది ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్ళారు, ఆదివారం కూడా ఎగ్జామ్స్ పెట్టారు, రాస్తున్నారు.
ఇప్పుడు వారి కొరకు, తెలిసిన వారి కొరకు అయితే ప్రార్థన చేస్తాం మనం. తెలియని వారి కొరకు ప్రార్థన చేయలేం. దేవుని బిడ్డలైనా సరే ఆయా ప్రాంతాల్లో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రియులారా, మనకు తెలిసిన వారు, కనీసం తెలిసిన వారు, ఫలానా వారు ఎగ్జామ్ రాస్తున్నారు, దేవుడు వారికి మంచి ఉద్యోగం రావాలి, అది క్వాలిఫై కావాలి, సెలెక్ట్ అవ్వాలి, బిఎస్సీలో సెలెక్ట్ అవ్వాలి. ఈ రీతికి వరకు మనం ఏం చేస్తాం? ట్రావెల్కి ఇవ్వలేంగా. ఎగ్జామ్ రావడానికి వెళ్ళాలి కదండి, గుంటూరు విజయవాడ, ట్రావెల్కి మనకి ఇవ్వలేం. కానీ ధన సహాయం చేయకపోయినా మనము ప్రార్థనా సహాయం, అది దయ. అంటే మనము దయ చూపే వారంగా ఉండాలి. కానీ అంత్య దినాల్లో ఈ రీతిగా ఉండరట. ఇంకా ప్రియులారా, అక్కడ రాయబడిన మాటలు, అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయిస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా, అంటే ఎలాంటి మనస్సు కలిగిన వారితో సహకరించేవారు. ఎలాంటి మనస్సు కలిగిన వారితో? దేవుని వాక్యాన్ని బట్టి ఏ మనస్సు, ఏ ప్రవర్తన, ఏ ఆలోచన, ఏ కార్యము ఉండకూడదో, దేవునికి ఆయాసకరమైనవి, దేవుడు అంగీకరించినటువంటి పనులు ప్రియులారా సమ్మతించేవారు చాలా మంది ఉన్నారు. అంత్య జనాలు అలా ఉంటాయని పౌలు ప్రియులారా రాస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఒక చక్కని మాట మీ దృష్టికి తీసుకొస్తానండి. చక్కని మాట, ఇదే క్రమంలో ప్రియులారా తిమోతికి రాసిన రెండవ పత్రిక, ఇక్కడే రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఇందాక రోమాలో ఉన్నాం, మరలా తిమోతికి వద్దామండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 7 వరకు ఉన్న వాక్యాలు చదువుకుందామండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. బాగా గమనించండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. ఇలారా ఈ వచనాలు భావాన్ని జ్ఞాపకం చేస్తాను. మనకంటే మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు వాక్యం నేర్చుకున్నారు. వాక్య క్రమాన్ని వారు కలిగి ఉంటూ ఉన్నారు. కొంతమంది అనుభవం లేకుండా కూడా ఉన్నారు కుటుంబాలలో పూర్వీకులైన వారు. అయితే వారి తర్వాత మన తరములో మనం ఎలా ఉంటున్నాం? సండే స్కూల్ అనుభవాలు ఉన్నాయి, యవనస్తుల కూడికలు మనం విన్నాం, సువార్త సభలకు వెళ్ళి వాక్యం విన్నాం, సంఘాల్లో వాక్యం వింటున్నాం. ఏవండి, యాండ్రాయిడ్ సెల్ ఫోన్లో వచ్చేటువంటి వర్తమానం ఎన్నో వింటా ఉన్నాం. ఎంతో అపారమైనటువంటి వాక్యం మన చెవులు విన్నాయి, ఎన్నో అనుభవాలు మన చెవులు విన్నాయి. ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నా ఎలా ఉన్నామంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని విన్నాం, కానీ చూసాం కార్యాలు కూడా. ఎంత విన్నా, ఎల్లప్పుడూ దినదినము వాక్యం వింటున్నా గాని, సత్యవాక్యం వింటున్నా గాని ప్రియులారా, సత్యము విషయమైన జీవితము లేక, సత్య విషయమైన నడవడిక లేక, సత్య విషయమైన అనుభవాలను కనబరచలేక, ఒక మాట చెప్పమంటారా, మన జీవితం ఒక ఉపదేశంలాగా ఉండాలండి. నా జీవితమైనా మన జీవితాలైన ప్రియులారా ఒక పత్రికలాగా ఉండాలి, ఒక ఉపదేశములాగా ఉండాలి. మనమే అనేక మందికి, మన తోటి వారికి మనమే ఒక ఉపదేశం. అలా ఉండగలుగుతున్నామా? అలా మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందా ఆత్మీయ విషయాలలో? ఏమండి, మన జీవితాల ద్వారా, మాటల ద్వారా అనేక మంది ఏమైనా ఆత్మీయంగా బలపడుతున్నారా, ఆదరించబడుతున్నారా భక్తిలో? ఏమండి,
దేవుని మార్గానికి రాగలుగుతున్నారా? సత్య విషయాన్ని అంగీకరించగలుగుతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది, అంత్య దినాలలో ఎల్లప్పుడూ అనేక సంవత్సరాలుగా వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటున్నటువంటి వారు సత్యమైన అనుభవ జ్ఞానము లేక, ఎంత దౌర్భాగ్యం అండి. అనుభవాలు ఉన్నాయి, వాక్యం ఉన్నది, వాక్యం విన్నాం, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని ఎంతో విన్నామండి. ఎన్నో వర్తమానాలు, అభిషిక్తులు ఏమండి బాగా చెప్పారండి. వర్తమానం వారు చెబితే వాక్యం బాగుంటుందండి, హృదయం కదిలించబడుతుంది, ఉద్యమం వస్తుంది, హృదయంలో నాటబడుద్ది, మంచిదేనండి, సంతోషం వస్తుంది. మేము నల్గొండ వెళ్ళాం మొన్న శుక్రవారం, పోయిన వారంలో శుక్రవారం ఒక మ్యారేజ్కి వెళితే ప్రియులారా, అక్కడ జరిగింది ఏంటంటే, వాక్య సందేశము 60 నిమిషాలు, వాక్యాన్ని జ్ఞాపకం చేసింది 4 నిమిషాలు. 4 నిమిషాలు వాక్యం చదివించారు, 56 నిమిషాలు లోకపరమైన విషయాలన్నీ కూడా చెప్పి అందరూ సంతోషించారు. పైగా మరలా అందరూ సంతోషించారు. వాక్యం చదివించింది 4 నిమిషాలు అయితే, లోక సంబంధమైన వాక్యంతో పోలుస్తూ 56 నిమిషాలు బోధించాలని విమర్శించడం కాదు, కానీ జరిగింది చెప్తుందండి. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎల్లప్పుడూ వాక్యం ప్రకటించే వారంగా ఉంటున్నాము, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానములో మనము ఫలించలేకపోతున్నాము. సత్య విషయమైన అనుభవ జ్ఞానములో మన జీవితాన్ని మనం కట్టుకుంటూ అనేక మందిని మన జీవితము కట్టలేకపోతూ ఉన్నది. అనేక మందిని మన భక్తి జీవితం కట్టలేకపోతాం. ఎందుకంటే వినడానికి అలవాటు పడ్డాం, మాట్లాడడానికి అలవాటు పడ్డాం. ఈ ప్రసంగం బాగుంది, ఈ ప్రసంగం బాగాలేదని అనే యొక్క సంభాషించడానికి అలవాటు పడ్డాం. కానీ ప్రియులారా, అనుభవ జ్ఞానం చేత మన జీవితాన్ని అనేక మందికి ప్రభువుకు చూపించడానికి ఇష్టపడలేకపోతున్నాం. మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. అంత్య దినాల్లో ఎలా ఉంటాయంటే, అంత్య దినాల్లో ఈ అనుభవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. అంత్య దినాలలో 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10 నుండి 12 వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందామండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, కనిపించిందమ్మా, నశించుతున్న వారిలో సాతాను కనబర్చు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నారు. వినరా, బాగా వినండి. దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అంటే, దుర్నీతి యందు అభిలాష గలవారంటే సత్యమును అంగీకరించరు అని. వాక్యమును అంగీకరించేవారు కాదు వీళ్ళు. క్రీస్తుని రక్షకునిగా, దేవునిగా అంగీకరించేవారు కాదు. క్రీస్తుని పునరుద్ధానుడిగా, మహిమగల దేవునిగా అంగీకరించేవారు కాదు వీళ్ళు. ఆ యొక్క క్రీస్తుని అక్షయుడని, ఆయన సింహాసనాసీనుడని, ఆయన రారాజుగా పరిపాలన చేయబోతున్నారని అంగీకరించేవారు లేరు. ప్రియులారా, సత్యమును నమ్మక, సత్యమును అంగీకరించక దుర్నీతి యందు అభిలాష,
ఇష్టము, కోరిక గలవారందరినీ దేవుడు శిక్ష పొందుటకై ఎవరిని శిక్ష పొందుటకై దేవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధమును నమ్మునట్లు బాగా వినాలి ఈ మాట. సత్యమును నమ్మునట్లు కాదు, అబద్ధమును నమ్మునట్లు, అపవాది సంబంధమైనటువంటి మాటలు నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు ఎవరిస్తారంటే శక్తి, అబద్ధమాడే శక్తి ఎవరిస్తారట, నిజం చెప్పే శక్తి ఎవరిస్తారట. బాగా వినండి, ఎవరికి ఇస్తారు ఇది? బాగా మరలా చెప్తాను. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏమండి, నిజంగానే ఈ మాట? దేవుడు అలా చేస్తారండి? దేవుడు చేస్తారు. ఎవరికి దుర్నీతి యందు అభిలాష గలవారందరికీ వారి శిక్ష పొందునట్లుగా మీరు ఇంకా అబద్ధాలు మాట్లాడండి, ఇంకా అనేక మందిని మోసం చేస్తూ ఉండండి. ఈ శక్తి నేను మీకు ఇస్తూ ఉన్నాను. నీతి పరులకు కాదు, సత్యాన్ని ప్రేమించే వారికి కాదండి, క్రీస్తును ప్రేమించే వారికి కాదు, క్రీస్తును రక్షకునిగా ధరించుకున్న వారికి కాదు, గాని దుర్నీతి యందు అభిలాష గలవారందరూ కూడా శిక్ష పొందుటకై అబద్ధమును వారు మీరు నమ్మేసేయండి. ఎవరు చెప్పినా కొంతమంది నమ్ముతా ఉంటారు. చెప్పండి, నమ్మటమే వారి యొక్క వాక్యం చెప్తుంది. నమ్ము వారికి సమస్తం సాధ్యమని ఎవరు మాట్లాడినా ఆ మాటలు నమ్ముతూ ఉంటారు. దేవుని మాటలు నమ్మాలి మనం, మనుషుల మాటలు కాదు. స్త్రీలారా, చాలా మంది ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు, మేము మీ అందరికీ అండగా ఉంటాము. ఎవరండి అండగా ఉండేది? మనుషులా? సమూహమా? ఏమండి, ఇలా ప్రకటించేవారు ఉన్నారండి. అలా అండగా ఉండేది ఎవరు? దేవుడు కదా. మన అండ ఎవరండి? దేవుడే కదా. ఈరోజు ఆ దేవుని యొక్క ఆలోచనను మనుషులు తీసుకుని ఇదే మాట్లాడుతూ ఉన్నారు. మేము మీ అందరికీ అండగా ఉంటాము. మరి దేవుడు ఎవరికి అండగా ఉంటారు? ఇక ఏమండి, చాలా ఒకసారి బాధేస్తూ ఉంటుంది. గనుక ప్రియులారా, సత్య విషయమైన ప్రేమను అవలంబింపక అంత్య దినాలలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయి గ్రంథంలో. కానీ ఆ దైవిక ప్రేమను ప్రియులారా మనము ఒక రకంగా చెప్పాలంటే, నాకు తెలిసినంత వరకు -0లో ఉన్నాను నేనైనా మనమైనా. నా మటుకు నేను చెప్తున్నా, మీరు ఎలా నాకు తెలియదు. కానీ దేవుని ప్రేమను ఈ భూమి మీద అనేక మందికి కనబరుచుటలో నా మట్టుకు నేను -0లో ఉన్నా. అది నేర్చుకోవాలని పొందుకోవాలనుకుంటున్నా. ఇంకా పొందుకోవాలి మనం. వీళ్ళారా, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి, సత్యమునకు నమ్మక దుర్నీతి యందు అభిలాష. ప్రేమ లేని వారు ఏం చేస్తారండి? దేవుని ప్రేమ లేని వారు, సత్యం లేని వారిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమను చూపించక, పౌలేమన్నాడు? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. మాకొద్దండి ఆ ప్రయాస. మాకేమిటి ప్రేమ? మాకు తెలియదా? మందిరం ఇక్కడ ఉంటుంది, దేవుని వాక్యం మా చేతిలో ఉంది, మా ఇంట్లో వాక్యం ఉంది, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, మేము కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, వాక్యం చదువుకుంటాం, వాక్యం వింటున్నాం, మంచి వారు వాక్యాలు వింటున్నాం అంటున్నారు. ఏమండి, ప్రేమ నేర్చుకోవాలి కదా, ప్రేమ కనపరచాలి కదా. ఒకవేళ సత్య విషయమైన ప్రేమను గనక అవలంబించకపోతే, చూపించకపోతే, దేవుడే దేనికి అప్పగిస్తాడంటే, అబద్ధమాడిన దేవుడు అబద్ధాన్ని మాన్పించలేడు. సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించకపోతే ప్రియులారా, దేవుడు అబద్ధమును నమ్మునట్లుగా, అబద్ధాలు నమ్మే విధంగా దేవుడే చేస్తాడు మనకి. సత్యం నమ్మటం కాదు. ఇక ఈనాడు ప్రియులారా, అనేక సత్యము కంటే, వాస్తవానికంటే, వాక్యం కంటే లోక సంబంధమైనటువంటి అబద్ధాలు నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు. అనగా దీని అర్థం ఏంటంటే, ప్రభు సమీపముగా ఉన్నారు, రాకడ సమీపంగా ఉన్నది. అయితే ఈ అనుభవాలకు
ఈ అనుభవాలకు మనము దూరముగా ఉండాలి. అంత్య దినాలలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి గనుక ఆత్మీయులైన వారు, పరిశుద్ధులైన వారు, రక్తము చేత కడగబడిన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవుని రాజ్య వారసులందరూ కూడా ఇలాంటి అనుభవాలకు మనం అందరము కూడా ప్రతి క్షణము దూరముగా ఉండాలి. కనుక అట్టి రీతిగా అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం దేవునికి సమీపస్థులమై మెలకువగా ఉంటూ దేవుని యొక్క రాకడకు సిద్ధపడే విధంగా దేవుడు తన వాక్యము చేత దినదినము బలపరిచి ఆత్మ చేత అందరినీ రాకడ వరకు నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, దయాళుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత్య దినములలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు తెలియజేశారు. వీటన్నిటికీ మేము దూరముగా ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. అటు రీతిగా మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు ఘననామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.